Good evening, guys. Welcome back to our channel, Campus Students. So today's టాపిక్ ఆల్రెడీ టైటిల్ పెట్టేసిన కదా. సో సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది చాలామంది అడుగుతున్నారు. లైక్ ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ ఈమెయిల్ కూడా కొంతమంది చేసేది. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఆల్మోస్ట్ 50+ మెసేజెస్ రిగార్డింగ్ సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది చాలామంది అడుగుతున్నారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. ఓకే, సో క్లారిటీగా మీరు వింటే మీకు కూడా అర్థమవుతుంది. సో ఆల్రెడీ నైట్ 11:30 12 ఆ టైం మధ్యలో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఎగ్జాక్ట్ టైం నేను చూసుకోలేదు. సో పడుకునే టైంలో, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా, సో పెడదాం వీడియో అని ఖాళీగా ఉన్నా. సో మెయిన్ థింగ్ సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది చేయలేము, అది చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే కొన్ని సబ్జెక్ట్స్కి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా, సో కొన్ని సబ్జెక్ట్స్కి నార్మల్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక కోర్స్ అనేది ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే ఉంది. సో మంచిగా వినండి, మీకు అర్థమవుతుంది. మెయిన్ క్యాంపస్లోనే ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కోర్స్కి మహా అయితే ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తంలో ఆ కోర్స్కి ఓన్లీ ఓయూలో ఉంటే 40-50 సీట్స్ ఉంటాయి, అంతకు ఎక్కువ ఉండవు. సో ఆ 40-50 సీట్స్ కోసము అప్లై చాలామంది చేస్తారు. 1000+ మెంబర్సే అప్లై చేస్తారు. అప్పుడు కట్ ఆఫ్ ఏమవుతుంది? 100 మార్క్స్కి ఎవరికైతే టాప్ 50లో, ఆ అప్లై చేసిన 1000+ మెంబర్స్లో ఎవరైతే టాప్ 50లో ఉంటారో, టాప్ 60-70 ఉంటారో వాళ్ళకే ఉన్న 40-50 సీట్స్లో సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది. సో ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చింది అనుకోండి, సో ఆ టాప్ 50 టాప్ 60 మెంబర్స్కి ఈజీగా వాళ్ళు స్కోర్ చేస్తారు, ప్రిపేర్ అయ్యే ఉంటారు మ్యాక్సిమం. సో కొంతమంది ప్రిపేర్ అవుతారు, వాళ్ళకే స్కోర్ అనేది హై వస్తుంది. సో ఏమవుతుంది, పేపర్ ఈజీ ఉంటే 100కి 70-80 దాకా పోతుంది స్కోర్ వాళ్ళది. ఒకవేళ పేపర్ హార్డ్ వస్తే ఏమవుతుంది, సో ఆ టాప్ 50 ఉన్న స్టూడెంట్స్కి మహా అయితే ఒక 50-60ల మధ్యలో ఆగిపోతారు స్కోరు. సో పేపర్ టఫ్నెస్ని బట్టి, పేపర్ ఎలా వచ్చింది దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది లేదా తగ్గుతుంది. ఓకే, సో ఇదొక థింగ్. ఏ కోర్స్ అయితే అన్ని యూనివర్సిటీలో అవైలబుల్ ఉండకుండా ఓన్లీ కొన్ని యూనివర్సిటీస్లో మాత్రమే అవైలబుల్ ఉంది అనుకుంటే దానికి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఓయూలోనే ఉంది, లేదంటే ఓన్లీ ఓయూ ప్లస్ కేయూలోనే ఉంది, లేదంటే ఓన్లీ ఒక 2-3 యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉంది ఆ కోర్స్, ఏదో ఒక కోర్స్. అప్పుడు ఏమవుతుందంటే దానికి కట్ ఆఫ్ పెరుగుతుంది. ఓన్లీ ఓయూలోనే ఉంది, లేదంటే ఓన్లీ ఓయూ ప్లస్ కేయూలోనే ఉంది అంటే ఒక్క ఓయూలో ఉంటే 40 సీట్స్ 50 సీట్స్ ఉంటాయి. ఓయూ ప్లస్ కేయూ ఉంటే అందులో ఒక 40-50 సీట్స్, ఇందులో ఒక 40-50 సీట్స్ ఉంటాయి. ఉంటే ఏమవుతుంది, అక్కడ క్యాండిడేట్స్ 1000+ మెంబర్స్ ఆ కోర్స్కి అప్లై చేసుకుంటే ఓన్లీ టాప్ 40 టాప్ 50 మెంబర్స్ మాత్రమే సీట్ వస్తుంది. ఆ టాప్ 40 టాప్ 50 మెంబర్స్ ఆ సబ్జెక్ట్ కోసం స్పెషల్గా బుక్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ఉంటారు. కొంతమంది డిగ్రీ అయిపోయి 1 ఇయర్ గ్యాప్ వచ్చి 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఒక 2-3 మంత్స్ ప్రిపేర్ అయ్యి రాస్తారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే స్కోర్ ఎక్కువ వస్తుంది. చెప్పిన కదా, పేపర్ ఈజీ ఉంటే స్కోర్ 70-80 దాకా పోతుంది. పేపర్ హార్డ్ ఉంటే ఒక 50-60 మధ్యలో ఆగిపోతుంది, వాళ్ళకి సీట్ వస్తుంది. అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్? ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ మెయిన్ క్యాంపస్లో, ఓయూ సబ్ క్యాంపస్లో, కేయూలో, టీయూలో, కేయూ మీన్స్ కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, అండ్ పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, అన్ని యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్న కోర్స్ ఇప్పుడు లైక్ ఎంఏ ఇంగ్లీష్లు కానీ, ఎంఏ సో ఉన్నాయి కదా, హిస్టరీలు, పొలిటికల్ సైన్స్లు, ఎకనామిక్స్లు, ఎంఎస్సీలు, ఎంకామ్లు. సో ఈ కోర్సెస్లో చాలామంది సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ అన్ని యూనివర్సిటీలో మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అప్లై చేసే వాళ్ళు ఎంఎస్సీ వాళ్ళు కానీ, ఎంకామ్ వాళ్ళు కానీ, లేదంటే ఎంకామ్ వాళ్ళు, ఎంకామ్ లైక్ ఎంఏ వాళ్ళు ఎవరో ఒకరు. సో మీ కోర్స్ అన్ని ఓయూ సబ్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్ అండ్ అన్ని యూనివర్సిటీలో అవైలబుల్ ఉంటే సో దానికి ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా అంతే వస్తాయి. 5000+ అప్లికేషన్స్ ఈచ్ సబ్జెక్ట్స్కి యావరేజ్గా వస్తుంది. ఓకేనా, నియర్లీ 5000. ఓకేనా, సో అప్రాక్సిమేట్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ 5000 వస్తాయని కాదు. సో ఒక్కొక్కసారి 4000 రావచ్చు, ఒక్కొక్కసారి 5000 రావచ్చు, ఒక్కొక్కసారి 6000 రావచ్చు. బట్ ఆన్ అన్ యావరేజ్ ఒక సబ్జెక్ట్కి, సో ఇప్పుడు అన్ని యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్న సబ్జెక్ట్స్కి నార్మల్ ఎంకామ్ కానీ, ఎంఎస్సీ సైన్స్ వాళ్ళు కానీ, ఎంఏ ఇంగ్లీష్లు, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఆర్ట్స్ వాళ్ళు కానీ, ఎవరు చాలా కోర్సెస్ ఉన్నాయి కదా, అన్ని యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్న కోర్సెస్కి అప్లికేషన్స్ కూడా అదే విధంగా వస్తాయి. సో చాలామంది అప్లై చేస్తారు. సో దానికి ఒక 5000 అప్లికేషన్స్ వస్తాయి. దన్ క్వశ్చన్ పేపర్ అనేది ఒకవేళ ఈజీ ఉందనుకోండి, ఈజీ ఉంటే ఏమవుతుంది, చదువుకుంటారు కదా, ప్రిపేర్ అవుతారు కదా. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది బుక్స్ కొనుక్కున్నారు, నేను చెప్పిన విజేత కాంపిటీషన్ కొనమని. కొంతమంది ఏమో వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అవుతుంది, కొంతమంది ఏమో వాళ్ళ డిగ్రీ సార్స్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ ఏదో ఒకటి ప్రిపేర్ అవుతారు. సో ప్రిపేర్ అయిన క్యాండిడేట్స్కి ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఈజీ వస్తే, సో మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఒక టాప్ 100 మెంబర్స్కి ఈజీగా ఈ క్వశ్చన్ పేపర్ ఈజీ ఉంటే 70+ వస్తుంది స్కోర్. సింపుల్. ఒక టాప్ 500 అంటే ఫస్ట్ ఒక 500 మెంబర్స్, టాప్ 500 మెంబర్స్కి అందరికీ 70+ రాదు. ఓన్లీ టాప్ 10లో ఉన్న వాళ్ళకి 80 దాకా పోతుంది. టాప్ 20లో ఉన్న వాళ్ళకి ఒక 70+, 80, 75 దాకా వెళ్తుంది.
బట్ టాప్ 50 తీసుకుంటే, టాప్ 100 తీసుకుంటే, టాప్ 200 తీసుకుంటే, సో టాప్ 200 తీసుకుంటే అందరికీ 70+ ఉండదు, 65లోనే ఆగిపోతుంది. అండ్ టాప్ 500 తీసుకుంటే, ఫస్ట్ 500 మెంబర్స్ని తీసుకుంటే కట్ ఆఫ్ అందరికీ 70 హైట్లు రాదు. ఓకే, ఎవరైతే వెల్ ప్రిపేర్డ్ అయ్యి ఉంది 1 ఇయర్ గ్యాప్ తీసుకొని ఒక ప్రిపేర్ అవుతారో, 1 ఇయర్ గ్యాప్ తీసుకొని ప్రిపేర్ అయిన వాళ్ళు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్స్, మీ ఎగ్జామ్స్ సిపి గెట్. సో ఒక గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఎంఏ హిస్టరీ అప్లై చేస్తే అతనికి టాప్ 10లో ర్యాంక్ వస్తే అతని స్కోర్ 70-80 ఉంటే అది అతను ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. ఓకేనా, అందరికీ 70-80 రావు. ఓన్లీ టాప్ 100లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ కొంచెం 1 ఇయర్ గ్యాప్ తీసుకొని ప్రిపేర్ అవుతారు. కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ రాస్తారు, జస్ట్ నార్మల్గా అటెంప్ట్ చేస్తారు, వాళ్ళు అడ్మిషన్ కూడా తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళు అటెంప్ట్ చేస్తారు కాబట్టి స్కోర్ అనేది టాప్ 10, టాప్ 20, టాప్ 50లో ఉన్న వాళ్ళకి 70-80 దాకా పోతుంది. ఓకే, సో నార్మల్గా ఒక టాప్ 1000 మెంబర్స్ తీసుకుందాం. సో టాప్ 1000 మెంబర్స్ తీసుకుంటే ఎంత ఉంటుంది, టాప్ 500 తీసుకున్నా, టాప్ 400 తీసుకున్నా కానీ మహా అయితే ఒక 50-55 దగ్గరనే ఆగిపోతుంది. ఓకే, సో నా పాయింట్ అనేది మేబీ మీకు అర్థమైంది అనుకుంటా. సో చెప్పిన కదా 50-55 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఏ కోర్స్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లు, సబ్ క్యాంపస్లు అండ్ కేయూలు, టీయూ, పీయూ, ఎంజీయూ అండ్ శాతవాహన యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్న కోర్సెస్కి 50-55 మార్క్స్ వస్తే మంచి ర్యాంకే వస్తుంది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ సీట్ కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ 50+ వస్తాయి, 50-55 వరకు వస్తే సరిపోతుంది. అండ్ కట్ ఆఫ్ అంతకు మించి అయితే ఐ థింక్ వెళ్ళదు, ఎంత క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చినా. సో టాప్ 10, టాప్ 50 ర్యాంకర్స్ వరకే స్కోర్ అనేది హై ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వెల్ ప్రిపేర్డ్ అయి ఉంటారు, లేదంటే 1 ఇయర్ గ్యాప్ తీసుకున్న వాళ్ళు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి మాత్రం స్కోర్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ మిగతా నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ నార్మల్గానే ఉంటుంది స్కోరు. ఓకేనా, సో ఫస్ట్ ర్యాంకర్కి టాప్ 75-80 మార్క్స్ వచ్చినంత మాత్రాన అదే సబ్జెక్ట్లో 100 ర్యాంక్, 200 ర్యాంక్ వచ్చిన పర్సన్కి 70-80 రావు. ఓకేనా, 60-65 దగ్గరనే ఉంటారు. సో నా మెయిన్ థింగ్, ఏ సబ్జెక్ట్ అయితే అన్ని యూనివర్సిటీలో అవైలబుల్ ఉందో 50+ వస్తే సరిపోతుంది. ఎంకామ్ కానీ, ఎంఎస్సీలు కానీ, ఎంఏలో నార్మల్ ఇంగ్లీష్లు కానీ, లేదంటే ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకానమీ, సో సోషియాలజీ అనేది కూడా ఓన్లీ కొన్ని యూనివర్సిటీలో ఉంది. సో ఇవైతే ఏ సబ్జెక్టులు అయితే ఓన్లీ మెయిన్ క్యాంపస్లో మాత్రమే అవైలబుల్ ఉందో, ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో అవైలబుల్ ఉందో ఆ ఒక్క కోర్స్కి సో చాలా కాంపిటీషన్ ఉంటుంది, కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది 70 దాకా, 60+70 దాకా వెళ్ళిపోతుంది సింపుల్గా. ఎందుకంటే అది ఓన్లీ ఓయూ మెయిన్ క్యాంపస్లోనే ఉంది, లేదంటే ఓయూ ప్లస్ కేయూలోనే ఉందంటే దానికి సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సో ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, ఓన్లీ కేయూలోనే ఉంది అనే సబ్జెక్ట్స్ ఉంటే సో ఆటోమేటికల్లీ ఓన్లీ టాప్ 50, టాప్ 60 మెంబర్స్కి సీట్ వస్తుంది కదా, ఉన్నదే ఒక కోర్స్ అవైలబుల్ ఉంది ఒక యూనివర్సిటీలో. అలాంటప్పుడు టాప్ 40, టాప్ 50 మెంబర్స్ని తీసుకుంటే ఆటోమేటిక్గా 100కి 65-70+ వస్తాయి వాళ్ళ స్కోర్. బట్ అన్ని యూనివర్సిటీలో అవైలబుల్ ఉంది ఆ కోర్సు, మీ కోర్స్ అనేది అన్ని యూనివర్సిటీలో అవైలబుల్ ఉంది, ఓయూలో అవైలబుల్ ఉంది, ఓయూ సబ్ క్యాంపస్లో కూడా అవైలబుల్ ఉంది. అలాంటప్పుడు 50+ వస్తే సరిపోతుంది. నార్మల్గా ఇప్పుడు ఎవరెవరైతే చాలా కోర్సెస్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు, సో 50+ టార్గెట్ పెట్టుకోండి సరిపోతుంది. 50+ అనేది క్వైట్ ఎనఫ్ అండ్ గుడ్ ర్యాంక్ వస్తుంది సింపుల్గా. 70, 80, 90 అయితే వెళ్ళదు, 100కి అది క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చినా హార్డ్ వచ్చినా 50+ మీ స్కోర్ ఉంటే సింపుల్గా క్యాంపస్ సీట్ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కావాలంటే మీకు తెలిసిన సీనియర్స్ని లేదంటే ఎవరైనా అడిగి చూడండి. సో క్వశ్చన్ పేపర్ మా టైంలో హార్డ్ వచ్చింది. ఓకేనా, నాకు 39 మార్క్స్కి 300 ర్యాంక్ వచ్చింది. ఓకే, 39 మార్క్స్కి 300 ర్యాంక్. సో 45-44 మార్క్స్ ఉంటే 60 ర్యాంకో 62నో వచ్చింది ర్యాంక్, 60+ ఉంది ర్యాంక్. సో మా క్లాస్మేట్కి అర్థమైంది కదా మీకు, క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చింది కాబట్టి 40-45 మార్క్స్ దగ్గరే టాప్ 60లో ఉన్నది అంటే అర్థం చేసుకోరు మీరు. ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చి ఉంటే మేబీ 50-55 వరకు వెళ్ళేదేమో, మరి అంత దాటైతే వెళ్ళదు. ఓకే, సో మేబీ నా కంటెంట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. మీ స్కోర్ 50+ ఉంటే సరిపోతుంది. సో ఎవరైతే ఓన్లీ ఓయూ మెయిన్ క్యాంపస్లో ఉన్న సబ్జెక్ట్స్ కొంతమంది అప్లై చేసుకుంటారు, కొన్ని సబ్జెక్టులు ఓన్లీ మెయిన్ క్యాంపస్లోనే ఉంటాయని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన, అలాంటి వాళ్ళకి సో ఓన్లీ మెయిన్ క్యాంపస్లోనే ఉంటే ఓన్లీ ఆ 40 సీట్లకే తెలంగాణ మొత్తం కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో అందులో సీట్ రావాలంటే సింప్లీ 60-70 తెచ్చుకోవాలి. బట్ ఓన్లీ మెయిన్ క్యాంపస్లో ఉన్న కోర్సెస్ వావి. సో నార్మల్ కోర్సెస్ అయితే సరిపోతుంది, 50+ ఈజ్ ఎనఫ్. ఓకే, సో కట్ ఆఫ్ అనేది ఏం లేదు, ప్రతి సబ్జెక్టు అప్లై చేసిన వాళ్ళు 50+కి టార్గెట్ పెట్టుకోండి. 100 మార్క్స్కి హాఫ్ పేపర్ 50 మార్క్స్ ప్లస్ టార్గెట్ పెట్టుకొని తెచ్చుకుంటే క్వైట్ ఎనఫ్. ఒక సంవత్సరం కట్ ఆఫ్ పెరగచ్చు, ఒక సంవత్సరం కట్ ఆఫ్ తగ్గొచ్చు. క్వశ్చన్ పేపర్ హార్డ్, క్వశ్చన్ పేపర్ ఈజీ వస్తే ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అదే ఉండదు. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నా, 50+ వస్తే సింప్లీ మీరు క్యాంపస్ సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో అంతకు మించి అయితే కట్ ఆఫ్ 60-70 అయితే వెళ్ళది. ఓకే,
ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ని కనుక్కోండి. 50+ వస్తే వాళ్ళు క్యాంపస్లో ఇప్పుడు ఉన్నారు, అండ్ మీరు కూడా 50+ వస్తే క్యాంపస్లో ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది అనుకుంటా అందరికీ. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఈజీ వస్తుంది పేపరు, ఒక సబ్జెక్ట్ చాలా టఫ్ వస్తుంది పేపరు, ఇంకో సబ్జెక్ట్ యావరేజ్గా వస్తుంది. సో కొందరికి కట్ ఆఫ్ అనేది సింపుల్గా ఉంటుంది, కొందరికి కట్ ఆఫ్ అనేది సో చాలా వెళ్ళిపోతుంది. సో అది డిపెండ్ ఆన్ పేపర్. ఇప్పుడు ఎవ్రీ సబ్జెక్ట్ కట్ ఆఫ్ చేయాలంటే అది అసలు కుదరదు. ఎందుకంటే పేపర్ ఎలా వస్తుంది, ఈజీ వస్తుందా, మోడరేట్ వస్తుందా, హార్డ్ వస్తుందా అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఆన్ అండ్ యావరేజ్గా ఒక 50+ మార్క్స్ తెచ్చుకుంటే సింప్లీ అది పేపర్ ఎలా వచ్చినా మీరైతే క్యాంపస్లో ఉంటారు అని నేను నా పాయింట్ మీకు చెప్పిన. ఓకే, సో హోప్ఫుల్లీ అర్థమైందని అనుకుంటా. ఇంకేమన్నా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. సో సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఏముంటుంది, 50+ మార్క్స్ వస్తే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే. ఓకేనా, సో 30లు 35లు వస్తే మాత్రం కష్టం. అట్లీస్ట్ 40-45 వరకు వచ్చినా అట్లీస్ట్ ఏదో ఒక క్యాంపస్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓయూ రాకపోయినా కానీ. 40+ ఉంటే మరీ బార్డర్లో 30, 31, 32 లేదంటే 26, 27, 28 వస్తే కష్టం. ఓకే, సింప్లీ చెప్తున్నా. ఒక 40-45 మార్క్స్ వచ్చినా ఏదో క్యాంపస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50-55 వస్తే ఓయూనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా కట్ ఆఫ్ తగ్గుతుంది కానీ పెరిగది. ఓకేనా, 50-55 ఈజ్ క్వైట్ ఎనఫ్. సో మళ్ళీ చెప్తున్నా, హెవీ ఎక్కువ థాట్ పెట్టుకోకండి 70-80 మార్క్స్ వస్తేనే క్యాంపస్లో సీట్ వస్తుంది అనేది. అలాంటిది ఏమి ఉండదు. టాప్ 1 ర్యాంకర్, టాప్ 2 ర్యాంకర్స్కి అట్లుంటుంది. సో నార్మల్గా సీట్ రావాలంటే ఆ 40 సీట్స్లో మీకు సీట్స్ రావాలంటే 50+ ఉంటే సరిపోతుంది స్కోర్. సో ఇంతకంటే వీడియో మళ్ళీ చెప్తే లెంత్ అవుతుంది తప్పించి ఏం లేదు. సో హోప్ఫుల్లీ మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ అంతే, చాలామంది ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందన్న ఇంకా వీడియోస్ ఎక్స్ట్రా చేయండి, ఏదో ఒకటి చెప్తూనే ఉండండి సిపికెట్ గురించి అని మెసేజ్ చేశారు కాబట్టి దీని గురించి ఇంత ఒక 10 minutes వీడియో పెడుతున్నా. సో అంతకుమించి ఏం లేదు. 1 minute చెప్పాల్సిన మ్యాటర్ 10 minutes చెప్పిన, క్లారిటీగా అర్థం కావాలి మన వాళ్ళకి అని. సో కంటెంట్ యూజ్ అయితే యూజ్ అయిందని పెట్టండి, యూజ్ కాకపోతే ఎందుకు యూజ్ కాలేదో పెట్టండి. అండ్ డౌట్ ఏమైనా ఉంటే పెట్టండి, ఎవ్రీ కమెంట్కి రిప్లై కంపల్సరీ వస్తుంది. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నా. ప్రిపేర్ కాకపోతే స్టార్ట్ చేయండి. సో ఇంకో 1 month ఉంది, ఎగ్జాక్ట్లీ 1 month, ఒక 30-35 days ఉంది సిపికెట్ ఎగ్జామ్ స్టార్ట్ కానీ. యూజ్ చేసుకోరు ఉన్న టైంని. ఈ 1 month అనేది వేస్ట్ అయిపోతే తర్వాత రియలైజ్ అవుతారు. పేపర్ రాసిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత అరే 1 month కరెక్ట్ యూజ్ చేసుకుంటే మేబీ ర్యాంక్ వచ్చిందండి. చదవకపోతే ర్యాంక్ రాదు, చదివితేనే ర్యాంక్ వస్తుంది. ఎంత నీ బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నా కానీ కొంచెమే యూజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు సిపికెట్కి సెపరేట్గా ఒక 1 month ప్రిపేర్ అయితేనే సో ఇది అది కలిపి కొంచెం హెల్ప్ అవుతుంది, నీకు మంచి ర్యాంక్ వస్తుంది. వితౌట్ ప్రిపరేషన్ డైరెక్ట్ పోయి నేను ఒక 10 ఏళ్ళు పెడతా 10 బిల్ పెడతా అంటే రాదు క్యాంపస్ సీట్. అండ్ చూడండి, ఒక్కసారి క్యాంపస్లో సీట్ వచ్చేసి 2 years మీకు కాలేజ్ ఫీజు ఉండదు, 2 years మీకు మెస్ ఫ్రీ ఉంటుంది. బయట ఉంటే ఎవ్రీ మంత్కి 5,000-6,000 కావాలి. ఒక్కసారి ఒక 9,000-10,000 డిపాజిట్ చేస్తే 1 year మొత్తం ఉంటుంది. అంత మంచి లైబ్రరీ, హాస్టల్ ఫెసిలిటీ, జిమ్ ఫెసిలిటీ, గ్రౌండ్ ఫెసిలిటీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 2 years మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 2 years క్వైట్ ఎనఫ్ ఏదైనా మంచి జాబ్ కొట్టుకోనికి. లేదంటే పీజీ చూసుకునే వాళ్ళకి 2 years పీజీ కరెక్ట్ చేసుకుంటే పీజీతో తర్వాత సో ప్రైవేట్ సెక్టర్ సైడ్ కానీ గవర్నమెంట్ సెక్టర్ సైడ్ కానీ మంచిగా వెళ్ళొచ్చు. సో అందుకే అంటున్నా క్యాంపస్ సిటీస్ సో కొంచెం ఇంపార్టెంట్, మీకు హెల్ప్ అవుతుంది అని. అండ్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్పిన అందరికీ ప్లేస్తో. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.